నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమండలంలో వెంకటాద్రికి సమాన పుణ్యక్షేత్రం మరొకటి లేదని ఆర్యోక్తి. అలాంటి సద్గుణ సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడు. ఆ కోనేటి రాయుడు కళ్యాణమూర్తిగా లోక కళ్యాణం కోసం వైకుంఠం నుండి భూమికి తరలి వచ్చాడని భక్తుల విశ్వాసం. శ్రీ గోదా సమేత పద్మావతిని చేపట్టి కళ్యాణ చక్రవర్తిగా ఈ చేగుంట దివ్యాలయంలో కొలువు తీరాడు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను దర్శిద్దాం. కర్మబద్ధుడైన మానవుడు దేహధారుడై సత్వ రజ స్తమో గుణాలైన త్రిగుణాలు మాయా అన్న మోహం ఆడిస్తుంటే సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. జీవన మరణాల అన్న ప్రవాహం నుండి విముక్తి పొందాలంటే ఈ మాయబంధం నుండి విముక్తి కావాలి. అందుకు ఆ కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను ఆశ్రయించాల్సిందే. ఆ ఆనంద భాగ్యాలను అనుభవించిన వారిదే అనుభవైక వేద్యం. ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా దర్శించి తరిద్దాం. స్మరణాత్ సర్వ పాపఘ్నం స్తవనాదిష్ట వర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే నిశం. ఈ కలియుగానికి దేవదేవుడైన ఆ వెంకటేశ్వరుని స్మరణ సర్వ పాపాలను హరించివేస్తుంది. ఆ దైవాన్ని మనస వాచ కర్మణ త్రికరణ కీర్తిస్తే చాలు, సర్వ శుభాలు చేకూరుతాయి. జగదానందకారకుడైన ఆ స్వామి లీలలు ఎన్నో ఎన్నెన్నో. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఆ స్వామి తన భక్తుల అభీష్టం మేరకు దివి నుండి భువికి దిగివచ్చి తన లీలా విభూతిని సర్వే సర్వత్రా చాటుకుంటున్నాడు. ఆ సంవిధానంలోనిదే మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ గర్భాలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సకల సన్మంగళదాయకంగా స్థానక భంగిమలో వేంచేసి ఉంటాడు. అలంకార ప్రియుడైన ఆ స్వామి ఇరు దేవేరులను తన వక్షస్థలంలో నిలుపుకుని అమందానంద హృదయారవిందంగా భక్తులను ఆకర్షిస్తుంటాడు. ముద్దులొలికే ఆ మోమును ఎంతసేపు చూసినా తనివి తీరదు. ముంగిటి ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగరే యశోదా ముంగిటి ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగరే యశోదా ముంగిటి ముత్తెము వీడు. ప్రసన్న వదనంతో నామాల స్వామి నయన మోహనంగా మురిపిస్తుంటాడు. ఆపాదమస్తకం పుష్పాల గుబాళింపుతో భక్తులకు తన్మయాన్నందిస్తుంటాడు. శంఖు చక్రాలు తిరునామాలు ధరించి వరద కటి అభయహస్తాలతో స్వామి తన భక్తులకు అభయానందాన్ని అందిస్తుంటాడు. గర్భాలయంలో శ్రీవారి పాదభాగంలో స్వామివారి దేవేరి ఉత్సవమూర్తులను చూడగలం. ఇక్కడే ఒక పళ్ళేరంలో సాలగ్రామాలు కూడా కనిపిస్తుంటాయి. వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కూడా నెలకొని ఉంటాయి. శ్రీవారి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయుల విగ్రహాలు నెలకొని ఉంటాయి.
ఆలయంలో ప్రతి శుక్ర శనివారాలలో ప్రత్యేక అలంకారాలు స్వామివారికి చేస్తారు. ఈ ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం వరుసగా ఉంటాయి. స్వామి గర్భాలయమూర్తికి ఎదురుగా ధ్వజస్తంభానికి పాదభాగంలో శ్రీవారి వాహనమైన గరుత్మంతుని మందిరం ఉంటుంది. మూకుళిత హస్తాలతో స్వామివారిని తదేకంగా వీక్షిస్తూ స్వామి సేవలో నిమగ్నమై ఉంటాడు గరుత్మంతుడు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ గోడలపై, గాలిగోపురాలపైనున్న అనేక దేవతామూర్తులు ఆనందాలను, ఆశీస్సులను అందిస్తాయి. ఆ దివ్య రూపాలను విశ్లేషణ దృష్టితో తిలకిస్తే ఎన్నో జీవిత సత్యాలు గోచరమవుతాయి. మెదక్ జిల్లాలో చేగుంట ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతంలో నెలకొన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షింపచేస్తోంది. సప్త కలశాలతో 3 అంతస్తుల రాజగోపురం శ్వేతవర్ణంతో మెరిసిపోతుంటుంది. ఈ ఆలయ ప్రాకారాదులు స్వర్ణ, శ్వేతవర్ణాలతో కూడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రధాన రహదారికి సమీపాన ఉండటం వల్ల వచ్చిపోయే భక్తులతో ఈ దివ్యధామం సందడిగా కనిపిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా దేవస్థాన స్థాపనలో గోపురాల నిర్మాణం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. దేవస్థానంలోకి ప్రవేశించినప్పుడు గోపురపు శిల్పజ్ఞానం ప్రకారం మన శరీరంపైన, మనస్సుపైన ఒక రకమైన శక్తి జనిస్తుంది. ప్రకృతిలో ఒక అగోచర శక్తిని కేంద్రీకరించి మన మీద ప్రసారమయ్యే విధంగా గోపురాలను నిర్మిస్తారు. దక్షిణ భారతదేశంలోని మహాద్వారాల గోపురాలు క్రింది భాగం వెడల్పుగాను, అలా పైకి వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతున్నట్లుగా ఉంటాయి. గోపురం తలపైన బేసి సంఖ్యలో 3, 5, 7, 9 కలశాలుంటాయి. వీటి నిర్మాణం గోశృంగము అంటే ఆవు కొమ్ము ఆకారంగా ఉంటుంది. ఈ కలశాలను తామ్రలోహంతో తయారు చేస్తారు. తామ్రలోహంతో కలశాలను చేయటం వల్ల గ్రహాలు, నక్షత్రాల నుండి బహిర్గతమయ్యే కిరణాలను ఆ కలశాలు ఆకర్షించి వేరే ప్రదేశానికి ప్రసరింపచేయనివ్వకుండా రాగితో తయారు చేసిన కలశముల మూలంగా మనకు రక్షణ కల్పించబడుతుంది. అందుకే మనం ముఖద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు మన మనసులో ఒక రోమాంచిత అనుభవం జనిస్తుంటుంది. బహుసుందరమైన రాజగోపురం, ఆలయ ప్రాకారాదులు, కుడ్యాలు స్వర్ణ శ్వేతవర్ణమై ప్రకాశమానమై వెలుగొందుతుంటాయి. రాజగోపురంపై దేవతామూర్తుల సుందర రూపాలు కడు రమణీయంగా భాసిస్తుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులను ఆ దేవతా శిల్పాలు రారమ్మంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయి. ప్రధానాలయ ప్రాంగణ ప్రాకార కుడ్యాలపై శిల్పాలుగా గరుడు, హనుమంతుడు నమస్కారముద్రతో భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంటారు. ప్రధానాలయ విమాన శిఖరంపై వివిధ దేవతామూర్తుల శిల్పాలు కూడా చూడవచ్చు. ఈ ఆలయం 1982వ సంవత్సరం చైత్రశుద్ధ బహుళ సప్తమి రోజున శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి కరకమలాలచే ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించుకుంది. చినజీయర్ స్వామి ప్రప్రథమంగా సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించిన ప్రథమ సంవత్సరంలోనే ఈ ఆలయంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగడం ఈ ఆలయ గొప్పతనంగా చెబుతారు. నిరవధికంగా 9 రోజుల పాటుగా జరిగిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నేత్రోత్సవంగా జరిగింది. ఈ ప్రతిష్టాపనలో మూలమూర్తితో పాటు శ్రీ పద్మావతీదేవి, గోదాదేవి, ఆంజనేయస్వామి,
నవగ్రహాలు, గరుడాళ్వార్ ఇలా ప్రాకార దేవతలుగా పరిగణించి ప్రతిష్ఠించడం జరిగింది. చేగుంట వ్యాపారస్తులు, పురప్రముఖుల సహాయ సహకారాలు పుష్కలంగా ఈ ఆలయానికి ఉండటం వల్ల నేడు ఈ రూపును సంతరించుకుంది. వీరిచ్చిన ఆర్థిక సహాయంతోనే కళ్యాణ మండపం, ప్రాకారాదులను ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ధర్మకర్త బొత్సు సుదర్శనరావు తదితర భక్త మహాశయులచే ఈ ఆలయంలోని వివిధ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. చేగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వివిధ దేవతామూర్తులకు నెలవుగా భాసిల్లుతోంది. ఈ ఆలయంలో శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలు మొదలగు ఉపాలయాలు దర్శనమిస్తాయి. ముప్పై 33 సంవత్సరాల పురాతన దేవాలయంగా అలరారుతున్న ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులు ఉపాలయ దేవతలుగా కొలువుతీరి ఉన్నారు. స్వామివారి దేవేర్లైన శ్రీ పద్మావతి, గోదాదేవి అమ్మవార్లు స్వామి గర్భాలయానికి ఇరువైపులా కొలువుతీరి ఉన్నారు. స్వామివారి గర్భాలయానికి కుడివైపు భాగంలో శ్రీ పద్మావతీదేవి కొలువుతీరి ఉంది. దేవతలు, మానవులు నిరంతరం సేవించే లోకమాత శ్రీ పద్మావతీదేవి. చతుర్భుజాలతో వివిధ ఆయుధాలను ధరించిన శ్రీ పద్మావతీదేవి అష్టైశ్వర్య ప్రదాయినిగా మూర్తికి ఎడమవైపు భాగంలో శ్రీ గోదాదేవి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో నిలువెత్తు ఆండాళ్ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒక చేతితో చిలుక, మరో చేత్తో ఆయుధాన్ని ధరించి రజత స్వర్ణ ఆభరణాలతో కొలువుతీరి ఉంటుంది ఆండాళ్. ఈ సన్నిధిలోనే ఒకవైపున వైష్ణవ మతోద్ధారకులైన పన్నిద్దరాళ్వార్ల ఉత్సవమూర్తులుంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ముఖ్య ఉపాలయంగా శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి అలరారుతోంది. రాజగోపుర ప్రవేశద్వారానికి కుడివైపు భాగంలో ఈ సన్నిధి నెలకొని ఉంది. గర్భాలయంలో సింధూరమూర్తిగా హనుమాన్ నమస్కార ముద్రతో కొలువై భక్తులను కటాక్షిస్తూ ఉంటాడు. శ్రీరామదూత ఆంజనేయుడికి భక్తులు భక్తిపూర్వక వందనాలు సమర్పిస్తారు. ఆంజనేయ స్వామి నామస్మరణ చేస్తూ పావనమవుతారు. బంధువైనా నువ్వేలే, బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి ప్రక్కనే నవగ్రహ మండపం ఉంది. మానవుల దశ దిశను నిర్దేశించే నవగ్రహాల చుట్టూ భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేసి ఆ నవగ్రహాల పరిపూర్ణ ఆశీస్సులు అందుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ఆ నవగ్రహ దేవతలను స్మరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని పలు ఉపాలయాలను దర్శించడం ద్వారా భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతి సొంతమవుతుంది.
చేగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతినిత్యం జరిగే అర్చనాది కైంకర్యాలు ఎంతో వేడుకగా జరుగుతాయి. అలాగే విశేషంగా జరిగే సంవత్సరోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే సేవా కార్యక్రమాలన్నీ ఈ ఆలయంలో ఎంతో భక్తిపూర్వకంగా యథాతథంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, విజయదశమి రోజున స్వామివారికి జయంతి ఉత్సవం, ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో దీపోత్సవాలు, అలాగే తులసీమాత కళ్యాణం జరుగుతుంది. మార్గశిర మాసంలో ధనుర్మాసోత్సవాలు, గోదా కళ్యాణం, విశేష పర్వదినాలలో శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజా కైంకర్యాలను నివేదిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. ఆ రోజున వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. సాయంత్రం వైభవంగా డోలోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. మాఘమాసంలో రథసప్తమి, చైత్రమాసంలో ఉగాది పంచాంగ శ్రవణం, ఇదే రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయ సన్నిధికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మనసులో కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరగానే విధిగా ఈ ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామధేయం ఏర్పడింది. చేగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు, విశేష పర్వదినాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు కరుణామయుడైన భగవానుడు. భక్తుల సౌకర్యార్థం తన ఉనికిని 5 స్వరూపాలుగా విభజించుకున్నాడు. అవే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి. అలా ఆ దేవదేవుడు సర్వే సర్వత్రా భక్తులను అనుగ్రహించడానికి ఈ 5 రూపాలలో ఒక రూపంగా అర్చావతారమూర్తిగా కొలువు తీరిన దివ్యాలయమిది. సర్వే జనా సుఖినో భవంతు. జ్ఞానానంద స్వరూపుడు, కళ్యాణకారకుడు, అభయప్రదాత అయిన ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కొలువైనా అక్కడ ఆనందసిరులు, భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి. 7 కొండల్ని చేరుకోలేని భక్తులకు తానే చేరువై సదా చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ ఆలయ సందర్శనం వల్ల సకల దేవతల అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందరికీ అభయాన్నిచ్చే శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహదారులు మనపై కురవాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.